ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నమ్మలేని అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. 100 కాదు 1000 కాదు, దాదాపు 4000 కోట్లు దుబాయ్ తరలించారంటూ టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మద్యం అమ్మకాల్లో లెక్కలు గోల్మాల్ చేశారని ఆరోపించారు. 99,000 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని, అందులో 18,000 కోట్లు దోచేశారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ మమతాశ్రీ, ప్రధానంగా టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు చేసిన కామెంట్స్ పూర్తిగా కూడా పార్లమెంట్ ని కుదిపేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ని 19 నుంచి 24 కాలంలో మరింత అతపాతాళానికి తొక్కేసింది వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తిగా ₹1 కాదు, ₹2 కాదు, ఏకంగా 4,000 కోట్ల రూపాయలే దేశం దాటించేశారు అంటూ హాట్ కామెంట్సే చేశారు. అంటే మనీ హవాలా, క్రికెట్ బుక్కీలు ఇవన్నీ మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో దేశం నుంచి 4,000 కోట్ల రూపాయలు తరలించేశారు. అందులో 2,000 కోట్లు సునీల్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా ఉండే కంపెనీ తాలూకా యజమాని అకౌంట్స్ నుంచే ఆయన బట్వాడా ద్వారానే 2,000 కోట్ల వరకు తరలించేశారని హాట్ కామెంట్సే తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ విషయంలో అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తామని చెప్పి వచ్చి అంచెల వారీగా విడతల వారీగా కూడా 20% చెప్పిన 5 ఏళ్ల పాటు మేము పూర్తిగా కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మద్య అమ్మకాలనే చూపించి 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది. అదేవిధంగా 22 బ్యావరేజెస్ ఉంటే డిస్టిలరీస్ కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకుంది. తద్వారా మరొక 26 కంపెనీలు కూడా పెట్టింది. వీటన్నిటి దగ్గర కూడా బూమ్ అని, గోల్డ్ మెడల్ అని ఏవో చిన్న చిన్న బ్రాండ్లు పెట్టి ఆ బ్రాండ్లని నాసిరకం బ్రాండ్లు పెట్టి అత్యధిక ధరలకు అమ్మింది. అదేవిధంగా ఏవైనా ఒరిజినల్ బ్రాండ్స్ ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తక్కువ ధరలకే అమ్మాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ అమ్మకాలు లేకుండా బయటికి పంపేసింది. పూర్తిగా మద్యం అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే 200 లక్షల కోట్లు డిజిటలరీ విధానంలో అంటే నగదు లేకుండా డిజిటలరీ విధానంలో పేమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్న ఆ తరుణంలో పూర్తిగా కూడా అత్యంత స్వల్పంగా 690 కోట్ల రూపాయలు మాత్రమే కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగి 99,000 కోట్ల రూపాయలు సుమారు పూర్తిగా కూడా క్యాష్ రూపంలోనే డబ్బులు తీసుకొని అత్యధికంగా బెల్ట్ షాపులు కానీ లేదా రిటైల్ షాపులు కానీ పెంచేసి ప్రజల నుంచి డబ్బులు దోచేసి దానిలో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారంటూ కూడా లావు కృష్ణదేవరాయలు అయితే పూర్తిగా కూడా ఆరోపించిన పరిస్థితి. ఆయన రికార్డు పరంగా కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎలా లూటీ చేశారో, మద్యం అమ్మకాల్లో ఏం జరిగింది, అలాగే విధంగా వ్యవసాయ రంగంలో జీడిపి వృద్ధి రేటు ఎలా పెరిగింది, అలాగే సేవా దృక్పథం విధానంలో వృద్ధి రేటు ఎలా తగ్గింది, అనేక అంశాలని పొందుపరుస్తూ అంటే మాకు ఇప్పుడు తక్షణం సాయం అందించండి అనే ఉద్దేశంతో ఆయన కేంద్రాన్ని కోరుతూ జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పడం మాత్రం పూర్తి ఉలికిపాటే పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా అప్పట్లోనే కామెంట్ చేశారు. అంటే డిజిటలైజేషన్ తో ఎందుకు పేమెంట్ తీసుకోలేదు అనే దాని మీద పూర్తి వాదోపాదనలు నడిచినాయి. అదంతా ఇప్పుడు బయటికి తీస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా ఇలా ఉండగా పేరు నాని వంటి నేతలు అయితే మాత్రం ఈ లావు కృష్ణదేవరాయలు చేసిన వాటిని ఆక్షేపిస్తా ఉన్నారు. గతంలోనే ఇక్కడే పనిచేసి వెళ్ళారు, ఈ గూట్ నుంచి వెళ్ళిన చిలకే అది, అక్కడికి వెళ్ళి కూడా ఈ రోజు తప్పుడు కామెంట్స్ అవి చేస్తా ఉన్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు అని చెప్పి పేరు నాని వంటి వారు చెబుతున్నప్పటికీ కూడా ఈ లెక్కలైతే మాత్రం గారిడి లెక్కలు కాదు. అంటే ఇప్పుడు నిజమైన కుంభకోణం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. ఈ వైన్ షాపుల కేటాయింపులు, బార్ల కేటాయింపుల్లో కూటమి నేతలు అత్యధికంగా కూడా డబ్బులు వాళ్ళ నుంచి మద్యం వ్యాపారం నుంచి వసూలు చేశారని పేరు నాని చెబుతా ఉన్నారు. సరే, ఈ పార్టీ ఈ 10 నెలల కాలంలో వసూలు చేసిందా, గడిచిన 5 ఏళ్లలో దుర్వినియోగం చేశారనేవి పూర్తిగా అధికారులు దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని పార్లమెంట్ లోనే కోరిన పరిస్థితి. లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్ లో ఛాలెంజ్ చేసిన విషయాన్ని కేంద్రం సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎన్ని వేల కోట్లు ఇలా బట్వాడ జరిగింది, ఎన్ని వేల కోట్లు తరలిపోయింది, ఎన్ని వేల కోట్లు జగన్ అండ్ కో అకౌంట్లోకి వెళ్ళింది, ఒరిజినాలిటీ అంతా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి అప్పులు ఊబిలో కూరుపోయింది. కొన్ని చోట్ల అయితే కార్పొరేషన్ల పేర్లతో దోచేశారని చెప్తా ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త కూడా జస్ట్ అంటే డిజిటలైజేషన్ నుంచి 171 కోట్లు దోచేశారని ఇప్పుడే బయటకు వస్తా ఉంది. అది 76 పేజీలో పూర్తిగా నివేదిక కూడా బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఏ కార్పొరేషన్ నుంచి ఎంత దోచేశారు, ఏ రకంగా లిక్కర్ స్కామ్ జరిగింది. అంటే ఈ లిక్కర్ స్కామ్ మాట్లాడుతూ కూడా ఇంకొక ప్రధాన విషయం చెప్పారు ఆయన. ఢిల్లీ స్కామ్, మనం ఢిల్లీ
ససోడియా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి తాలూకా రైట్ హ్యాండ్ గా ఉండే మినిస్టర్, అప్పటి మినిస్టర్ ససోడియా, అలాగే పాత మినిస్టర్ కేజ్రీవాల్, ఆప్ తాలూకా ముఖ్యమంత్రి, ఆప్ తాలూకా మంత్రితో పాటు శరత్ చంద్రారెడ్డి, అరవిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ, విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి తాలూకా అన్న శరత్ చంద్రారెడ్డి కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అలాగే కేసీఆర్ కూతురు కవిత, ఆమె కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే కవిత, శరత్ చంద్రారెడ్డి, ససోడియా, కేజ్రీవాల్ వంటి నేతలు ఢిల్లీ స్కామ్ చాలా పెద్ద స్కామ్ అని చెప్పి జైలుకి వెళ్ళిన పరిస్థితులు. అంత పెద్ద స్కామ్ కూడా ఏపీ స్కామ్ తో పోలిస్తే పీనట్ అసలు ఏమీ కాదు. అది 100 కోట్ల స్కామే. ఇక్కడ జరిగింది 1000 కోట్ల స్కాము. దీని అంతా వెలికి తీయండి, దర్యాప్తు చేయండి. 99,000 కోట్ల రూపాయలు నగదు రహిత నగదుతో జరిగింది కాబట్టి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది చెప్పి లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాను. అలాగే 2,000 కోట్లు దుబాయ్కి పోయింది, టోటల్ గా ఇతర దేశాలకు పోయింది 4,000 కోట్లు. ఇవన్నిటినీ కూడా దర్యాప్తు సంస్థలు అన్ని వెలికి తీసి ఆ చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని అయితే లావు కృష్ణదేవరాయలు చేసిన కామెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలే సృష్టిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు మమతాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.